పోస్ట్‌మార్టం వద్దు బాడీని ఇచ్చేయండి. ఇది ఈరోజు మీరందరూ ఉన్నారు. రేపు మాకు అక్కడ ఏదైనా జరిగితే మీరు ఎవరైనా వస్తారా అని అడిగాడాయన. దాని దగ్గర నాకు సమాధానం లేదు. ఓకే. అక్కడ పెద్ద పాస్టర్‌లు కూడా ఉన్నారండి. హ్మ్. కావాలంటే ఆళ్ళని కూడా మీరు ఎంక్వైరీ చేయొచ్చు. హ్మ్. ఎప్పుడైతే ఆయన అడిగాడో నాకు సమాధానం చెప్పడానికి నిజమే మరి. ఇప్పుడు ఈవేళ అంటే మనం ఇక్కడ ఉన్నాం అందరమని. రేపు హ్మ్. పొద్దున్న అక్కడ ఎవరైనా ఏమైనా చేస్తే మనం ఎక్కడెళ్లి ఎక్కడ కాపాడగలుగుతాం? అంత టైం ఎక్కడుంటది? అవును. అయితే అప్పటికి నేను ఓ మాట అన్నాను. ఏవండీ అలాగని చెప్పి ఎళ్ళిపోతే ఇది ఎప్పటికి కూడా మిస్టరీగా ఉండిపోద్ది గదా! ఇలాంటి అన్యాయం మరొకరికి జరగకుండా ఉండాలంటే మీరు కోఆపరేట్ చేయాలి గదా! అని నేను వారితో మాట్లాడాను. అయితే మరి వాళ్ళకి తెలుగు అర్థమైందో లేదో నాకైతే తెలీదు గదండీ. ఇక హ్మ్. అక్కడ సిట్యుయేషన్ అలా జరుగుతుందని నేను బయటకొచ్చాను. నేను బయటకొచ్చేటప్పటికే ఈలోపు నా నాకు సంబంధించినోళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళొచ్చి మీ గురించి ఎవరో నినాదాలు చేస్తున్నారు క్షమాపణ చెప్పాలని అన్నారు. హ్మ్. ఏంటో దేనికి చెప్పాలి క్షమాపణ అన్నాను. మీరు ఇది యాక్సిడెంట్ అని అన్నారట 90% దానికోసం మీరు పోస్ట్‌మార్టం అవ్వకుండా ఎలా కన్ఫర్మ్ చేస్తారని చెప్పి వాళ్ళు మీ మీద ఓ 10 మంది నినాదాలు చేశారు అన్నారు. అయితే నేనేమనుకున్నానంటే అండి ఒక్కొక్కళ్ళకి ఒక వెర్షన్ ఉంటది. ఎవరి వెర్షన్‌లో అనుమానం వాళ్ళు వ్యక్తం చేయొచ్చు. అవును. అక్కడ చాలా మంది పోస్ట్‌మార్టం అవ్వకముందే 100% మర్డర్ అని కన్ఫర్మ్ చేసినోళ్ళు చాలా మంది ఉన్నారక్కడ. హ్మ్. ఒకవేళ దాన్ని బేస్ చేసుకొని ఏమన్నా విధ్వంసం జరిగితే మరి దాని పర్యవసానాలు ఎవరు బేస్ చేస్తారు? నేను ఒకవేళ 90% యాక్సిడెంట్ అని అనటం వల్ల ఏం విధ్వంసం జరగదు. ఏం అల్లర్లు జరగవు. ఇన్ కేస్ ఆ తర్వాత ఒకవేళ ఇప్పుడు ఆ రోజు 2 రోజులు అక్కడ ఉంటారండి ఆళ్ళందరూని. కానీ ఆ తర్వాత నేను ఇక్కడే ఉంటాను. నేను ఇక్కడే డీఎస్పీ గారితో, ఇక్కడే ఎస్పీ గారితో, ఇక్కడే లోకేష్ గారితో, చంద్రబాబు నాయుడు గారితో నేను చేయించాల్సిన పని లాస్ట్ వరకు, ఎండ్ వరకు కూడా నేను నిలబడతాను. నాకు తెలుసు ఆ విషయం. హ్మ్. ఒకవేళ ఎక్కడ ఏ అనుమానం ఉన్నా, నా స్నేహితుడికి అన్యాయం జరిగితే నేనెందుకు ఊరుకుంటాను? నేను హ్మ్. గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి ఎదురు తిరిగిందే క్రిస్టియన్ ప్రాపర్టీని కబ్జా చేస్తున్నారని అక్కడ ఎమ్మెల్యే. క్రిస్టియన్ ప్రాపర్టీ రాజమండ్రిలో కబ్జా చేస్తున్నారని అడ్డుపడినందుకు నా మీద హత్యా ప్రయత్నం జరిగింది. అవును. 22 రోజులు జైల్‌లో ఉన్నాను. అధికార హ్మ్. ప్రభుత్వాన్ని అప్పుడే ఎదిరించినోడిని ఒకవేళ ఇక్కడ అన్యాయం జరిగితే నేను ఇప్పుడెందుకు ఊరుకుంటాను? అయితే మరేంటో నేను ఉండటం వల్ల కొద్దిమందికి అక్కడ దీన్ని విధ్వంసం రూపంలోకి అంటే రోడ్లు బ్లాక్ చేయటం, వాటిల్ని ఈటిల్ని బదలు కొట్టటం, ఈ వైపుకు తిప్పుకెళ్ళడానికి జనాన్ని నేనక్కడ ఉండటం వల్ల వాళ్ళకి కుదరలేదనుకుంటున్నానండి. హ్మ్. రాజేష్ ఇలా చెప్పడం బట్టి మనం రండిరా రోడ్డెక్కుదాం అంటే ఎవరు ఎళ్ళేవారు గాదు. రండి ఇంకోటేదో చేద్దామంటే ఎళ్ళేవారు గాదు. ఎందుకంటే అది కన్ఫర్మ్ అవ్వాలి గదా! పోస్ట్‌మార్టం రిపోర్ట్ రావాలి. అవును హ్మ్. రాజేష్ అన్నేమో ఇలాగన్నాడు. మిగతా వాళ్ళు ఇలాగంటున్నారు. వాస్తవాలేంటో తెలిసేదాకా ఆగుదాం అని చెప్పి జనం రెచ్చిపోలేదు. హ్మ్. సో, దీన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం అంటే పార్టీలు ఎంటర్ అయిపోయాయండి ఇందులోకి. హ్మ్. పార్టీలు ఎంటర్ అయిపోయి దీన్ని విధ్వంసం రూపంలోనో, ప్రభుత్వానికి వ్యతిరేకంగానో క్రియేట్ చేద్దామంటే, ఈ రాజేష్ అనేవాడు అడ్డుపడుతున్నాడని చెప్పి హ్మ్. కంప్లీట్ నా మీద బురద జల్లటం మొదలుపెట్టారు. హ్మ్. అయితే ఇప్పుడు ఆయన డెడ్ బాడీ ఎళ్ళిపోయింది. నేను ఆ మరుసటి రోజు ఆయన ఏదైతే పోస్ట్‌మార్టం జరుగుతుందని వెళ్ళలేదండి ఇంక. ఉన్నా కూడా నేను ఎళ్తున్నా. కానీ ఎందుకెళ్ళలేదంటే, ముందు రోజే నా మీద అధికార ప్రభుత్వం నుంచి వచ్చాడు, కాపాడడానికి ప్రయత్నిస్తాడని బ్లేమ్ చేశారు. హ్మ్. ఒకవేళ అవును. పోస్ట్‌మార్టం దగ్గర కూడా నేను ఉన్నాననుకోండి, కంపల్సరీ నన్ను లోపలికి తీసుకెళ్తారు. రమ్మంటారు ఆళ్ళు. ఆ రిపోర్ట్ ఏదైనా కొంచెం అటు ఇటుగా వచ్చినా గానీ రాజేష్ మహాశయ దగ్గరుండి ఇక్కడ పోస్ట్‌మార్టం చేపిచ్చాడనేది వచ్చేస్తది మళ్ళీ. అంటాడు గదా! అంటారు గదా! హ్మ్. సరే దూరంగా ఉంది. ఎలా చాలా మంది పెద్దలున్నారు. బోలెడు మంది క్రౌడ్ ఉందక్కడ. అక్కడెక్కడ అన్యాయం జరిగేలాగా ఉంది అనుకున్నాను. రెండోది అక్కడ పోస్ట్‌మార్టం కూడా ఈ బంధువుల నుంచి, అలాగే క్రిస్టియన్ పెద్దల నుంచి ఒక డాక్టర్ గారున్నారు, పెద్దలున్నారు, సాక్షులున్నారు. ఇంకా హ్మ్. అక్కడ ఏం అన్యాయం జరుగుతదిలే అనుకున్నాను. తర్వాత బాడీ అక్కడికెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు ప్రశాంతంగా అంత్యక్రియలన్నీ అయిపోయిన తర్వాత, ఆ తర్వాత మొదలుపెట్టాను నేను. హ్మ్. ఎందుకు పోలీసులు ఇప్పటిదాకా ఇంత నిర్లక్ష్యం వ్యవహరించారు? అవును. నాకు ఆ రోజే మీరు మాకు హింట్ ఇచ్చారు గదా! ఇది యాక్సిడెంట్ అండి అని. మాకు హింట్ ఇచ్చారంటే మీ దగ్గర అన్ని ఆధారాలు పెట్టుకున్నాకే కదా ఇస్తారు. నాకొక్కడికే కాదు లోకేష్ గారికి గూడా ఇచ్చారు గదా మీరు. ఆయన గూడా మీ మాట నమ్మి పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇది రోడ్డు ప్రమాదంగా వాళ్ళు అనుకుంటున్నారు. లోతైన దర్యాప్తు కూడా చేస్తున్నామని మీ మాట నమ్మే గదా ఇచ్చారు. కానీ హ్మ్. మీరు ఈ 2 రోజుల పాటు అది మీరన్న మాటని సమర్థిస్తూ ఉన్న ఆధారాలు ఎందుకు బయట పెట్టలేదు? అని నిన్న గట్టిగా పోలీసుల మీద రివర్స్ అయిపోయానండి నేను. ఓకే. గట్టిగా రివర్స్ అయిపోయాను. ప్రజలందరిలో నుంచి వస్తున్న అనుమానాలు ఏవైతే ఉన్నాయో, అంటే కొవ్వూరు టోల్‌గేట్ ముందే దాడి జరిగిందని కొందరు అనుమానించారు. అవును. ఇక్కడ ఈ బండేదైతే పక్కకెళ్ళిపోయిందో, ఆ తర్వాత ఎవరన్నా దిగి కర్రలతో కొట్టి చంపుంటారని కొంతమంది వ్యక్తం చేశారు. హ్మ్. అలాగే ఇంకా చాలా డౌట్‌లు వ్యక్తం చేశారండి. ఒక 5 డౌట్‌లని ప్రజల నుంచి వచ్చిన డౌట్‌లనే అయి నా డౌట్‌లుగా నిన్న పట్టుకెళ్ళి ఆ సిట్ ఆఫీసర్ ఎవరైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దేవకుమార్ గారున్నారో వారి దృష్టిలో పెట్టాను. హ్మ్. అక్కడున్న సీఐ వీరన్న గౌడ, వేరే గౌడ ఉన్నాడు. అతని నిర్లక్ష్యం గూడా బయట పెట్టాను. హ్మ్. కంప్లీట్ అతను నిర్లక్ష్యం చేశాడు. అతను హ్మ్. నిర్లక్ష్యం చేయడం వల్ల ఇక్కడి దాకా వచ్చింది. అతన్ని సస్పెండ్ చేయాలని కూడా నేను డిమాండ్ చేశాను. దాంతో పాటు నాకే కాదు లోకేష్ గారికి కూడా ఇది మీరేది పూర్తి దర్యాప్తు చేయకుండానే యాక్సిడెంట్ అని చెప్పారా? అలా చెప్తే ఆళ్ళని కూడా సస్పెండ్ చేయాలి. లేదు ఒకవేళ పూర్తిగా దర్యాప్తు చేసి మాకు చెప్పుంటే గనక అది ఎస్పీ గారు మీరు ఏంటది ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అది యాక్సిడెంట్ అని మీరు ఎందుకు చెప్పలేదు?
ఎస్పీ గారు చేసినప్పుడేమో అనుమానాస్పద మృతి అని, మాకు ఓకే. చెప్పేటప్పుడేమో యాక్సిడెంట్లని, ఎందుకు 2 డబుల్ గేమ్ ఎందుకు ఆడారు మీరని చాలా గట్టిగా నేను మాట్లాడానండి నిన్న. చాలా గట్టిగా మాట్లాడితే నా పార్టీ నుంచి కూడా రాయేష్ పార్టీ లైన్ దాటుతున్నాడనో, లేకపోతే ఇంకోటి కొంతమంది కార్యకర్తలు. నేనేం మాట్లాడుతున్నానో మా అధినాయకులకు తెలుసు. కానీ కొంతమంది కార్యకర్తలు నన్ను అలా కూడా ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు. నేను ఇలా అవును. మాట్లాడితే వీళ్ళు ట్రోల్ చేస్తారండి. అలా మాట్లాడితే వాళ్ళు ట్రోల్ చేస్తారు. నాకు నిజానికి ఈ పోరాటంలోకి వచ్చిందని ట్రోలింగ్ అలవాటైపోయింది ప్రతిరోజు. ఏ రోజన్నా నా మీద ట్రోలింగ్ జరగకపోతే నాకు నిద్ర పట్టట్లేదు. అలవాటైపోయి. పోలీసులు చెప్పింది యాక్చువల్లీ నేను ఎప్పుడు నమ్మలేదండి. హ్మ్. నేను కూడా కొంచెం అక్కడ అంటే కొంచెం గ్రౌండ్ వర్క్ కొంచెం అనాలిసిస్ చేశాను. హ్మ్. అది పోలీసులు చెప్పింది కొంచెం దగ్గరగా ఉండటం వల్ల ఇంకా ఒకవేళ కాన్స్పిరసీ ఏమైనా ఉంటే రెడ్ కార్ అనేదే ఒకటి అసలైంది. దానిలోనే మిగతాది ఉంది తప్ప, ఇక ఈ అనుమానాలు దేంట్లో కూడా కరెక్ట్ అది అంటే వాస్తవాలు దూరంగా ఉన్నాయి వాస్తవాలు గాని అనిపించింది నాకు ఆ రోజు. కానీ నాకేంటంటే నేను ఎక్కడ బాధపడ్డానంటే అండి, నాకు ఏదనిపిస్తే అది నేను చూసిన దాని వరకు ఇది కరెక్టే కదా అనుకుని చెప్పేస్తాను. కానీ ఇక్కడ బయట ట్రెండ్ అలా లేదండి. ప్రజలందరూ ఒకటి నమ్ముతున్నారనుకోండి, అది నిజమో అబద్ధమో వాళ్ళని సాటిస్ఫై చేయడానికి మనం కూడా అదే మాట్లాడాలి. అది మాట్లాడితేనే మనం లీడర్‌గా ఎస్టాబ్లిష్ అవుతాం. అలా కాకుండా వాళ్ళందరూ ఒకవేళ సోషల్ మీడియాలో చూసో, లేకపోతే ఎక్కడో ఫేస్‌బుక్‌లోనో, యూట్యూబ్‌లోనో చూసి ఆళ్ళొక కన్క్లూజన్‌కి వచ్చేస్తున్నారు. అయితే నేను గ్రౌండ్‌లో చూసాను కాబట్టి, దానికి దీనికి కొంచెం ఇలా ఉంది అని చెప్తే గనక, వాళ్ళు అనుకున్న దానికన్నా మనం ఏమన్నా కాస్త భిన్నంగా చెప్తే, మనల్ని యాంటీ సోషల్ ఎలిమెంట్ చేసేస్తారు. రైట్. అందుకని ఇక నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పదలుచుకోలేదండి. పోలీసుల్నే నా పాయింట్ ఆఫ్ వ్యూ అంతా పోలీసుల దృష్టిలో పెట్టి, దీనికి తగ్గ ఆధారాలు మీరు 24 అవర్స్‌లో రిలీజ్ చేయకపోతే, దీని వెనకాల ఉన్న ఏదో కాన్స్పిరసీ ఉంది. దాన్ని పోలీసులే సహకరిస్తున్నారని మేము భావించాల్సి వస్తుందని చెప్పి, వాళ్ళని నేను లాక్ చేసి వచ్చాను నిన్న. సో అంటే ఒకవేళ ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ అటు ఇటుగా ఉంటే రాజేష్ మహాసేన ఖచ్చితంగా ఫైట్ చేయడానికి సిద్ధం. సార్ నేను ఇంకోటి కూడా చెప్తాను. పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే, హ్మ్. ఈ పోస్ట్ మార్టం రిపోర్టు ఎప్పుడైతే లోకేష్ గారు, సీఎం గారు, అలాగే హోంమంత్రి గారు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారో, హ్మ్. ఇన్వాల్వ్ అవ్వకముందు గవర్నమెంట్ హాస్పిటల్ రాజమండ్రి వారు ఒక డాక్టర్ తోటి పోస్ట్ మార్టం కంప్లీట్ చేయడానికి అన్ని కూడా సిద్ధం చేశారు. ఆ వేళ కుటుంబ సభ్యులు రాలేదు కాబట్టి సరిపోయింది కానీ, అదే రోజు కానీ కుటుంబ సభ్యులు చూడండి మొత్తం సీఎం గారి దగ్గర నుంచి ఆదేశాలు వచ్చాయో, వెంటనే మరుసటి రోజు పోస్ట్ మార్టానికి ఒక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌ని పెట్టారండి. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో ముగ్గురు టీమ్ ఆఫ్ డాక్టర్స్, అందులో ఒక డాక్టర్ క్రిస్టియన్ కమ్యూనిటీ తరపున, బంధువుల తరపున ఒక డాక్టర్ గారు ఉన్నారు. దాంతో పాటు ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ వచ్చినోళ్ళందరూ కలిపి ఒక ముగ్గురు పెద్దల్ని వారు ఎంపిక చేసి, ఆ ముగ్గురు పెద్దల్ని కూడా క్రిస్టియన్ కమ్యూనిటీ తరపున ఆ పంచనామా హాల్‌లోకి పంపించారు. ఆ ముగ్గురితో పాటు మరొక ఇద్దరు సాక్షులను కూడా పెట్టారక్కడ. పెట్టినప్పుడు ఒకవేళ ఎంత చర్యలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, అందులో ఏదో తేడా ఉందని ఎవరికైనా అనుమానం వచ్చిందనుకోండి, ఆల్రెడీ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు ఓ మాట అన్నారు. ఆ! మీరు గాని ఇక్కడ నాకు అనుమానం వస్తే, నేను హైదరాబాద్‌లో ఉన్న ఆ డెడ్ బాడీని బయటికి తీసి, మా కాంగ్రెస్ గవర్నమెంట్ చేత మేము పోస్ట్ మార్టం చేయిస్తాం అని చెప్పి ఆయన చెప్పాడు. నేను హ్మ్. కూడా అదే డిమాండ్ చేస్తాను. ఒకవేళ ఇక్కడ మీకు ఏదైనా అనుమానం వస్తే, ఇమ్మీడియేట్‌గా మీరు హైదరాబాద్‌లో ఉన్న ఆ బాడీని మళ్ళీ తీసి, మీరు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మీకు నమ్మకం ఉంటది కాబట్టి, మీరు రెండో పోస్ట్ మార్టం చేయించండి. రైట్. రెండో పోస్ట్ మార్టం చేస్తే, ఒకవేళ అందులో ఏమన్నా దొరికితే నేను ఆనందపడతాను. ఒకవేళ ఇక్కడ ఏదైనా తప్పు జరిగిందని బయటకొస్తే, నేను ఆనందపడతాను. నేను పోరాడతాను. ఓకే. నేను దానికి కూడా మేము రెడీగా ఉన్నామండి. ఇది నేను నాట్ ఓన్లీ రాజేష్ మహాసేన, తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధిగా చెప్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వంలో జరుగుతుంది, పోలీసులో జరుగుతుంది నాకు తెలుసు. ఈ హ్మ్. విషయంలో ప్రభుత్వం మ్యానిపులేట్ చేసే మ్యానిపులేట్ చేసే అవసరం లేదు. ఎందుకంటే ఆయనేమి యాంటీ గవర్నమెంట్ కాదు. మా గవర్నమెంట్‌కి ఆయనేమి శత్రువు కాదు. పైగా ఆయనేమి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యక్తి కాదు. ఆయన ఉండేది మొత్తం హైదరాబాద్. కాబట్టి దీనిలో ప్రభుత్వ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటదని కొద్దిమంది అంటే మా ప్రతిపక్ష పార్టీలు అయితే ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రిస్టియన్ కమ్యూనిటీని తప్పుదో పట్టించడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ చివరి వరకు మేము చివరి వరకు మేము రెడీగా ఉంటాం. ఇప్పుడు కూడా ఎవరికైనా అనుమానం ఉంటే చాలామంది మీ టీవీ ద్వారా కూడా తెలియజేస్తున్నాను. చాలామంది హ్మ్. అలా జరుగుంటది, ఇలా జరుగుంటది, ఇది హత్య, ఇది అలా జరుగుంటది అని బయట వీడియోలు పెడుతున్నారు. వీడియోలు పెట్టే అవసరం మీకెందుకు? గవర్నమెంట్ మీ మాట విన్నంటే కదా! మీరు రండి, ఎస్పీ గారు రెడీగా ఉన్నారు. అక్కడ సిట్ ఆఫీసర్ దేవకుమార్ గారు రెడీగా ఉన్నారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వండి అంటే, ఇక్కడ ఆధారాలు ఇవ్వకుండా మీరు బయట వీడియోలు మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం అసలు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఒకవేళ మీరు క్రిస్టియన్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నారు, పోలీసుని మీట్ అవ్వడం మీకు కొత్త అయితే మీరు నా దగ్గరికి రండి. నేను మిమ్మల్ని తీసుకెళ్ళి ఎస్పీ గారి దగ్గర లేతే ఆ సిట్ ఆఫీసర్ దగ్గర నేను కూర్చోబెడతాను. మీరు చెప్పాలనుకునే డైరెక్ట్ ఆళ్ళతో చెప్పండి. మేము డైరెక్ట్‌గా మీకింత ఆప్షన్ ఇచ్చినప్పుడు ఈ గవర్నమెంటు, మీరెందుకు దీని మీద అనుమానాలు పడుతూ, కొత్త అనుమానాలు రేకిస్తూ, అది కూడా ఎక్కడో వీడియోలు మాట్లాడుకుంటూనో, యూట్యూబ్‌లో పెట్టుకుంటూ ఎందుకు కాలయాపన చేస్తున్నారు? హ్మ్. మీ దగ్గర ఆధారాలుంటే రండయ్యా బాబు! అక్కడ ఆయన రెడీగా ఉన్నాడు. మీరు ఆ ఆధారం గనుక ఇచ్చి అది బావుంటే, ఆ యాంగిల్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి డిపార్ట్‌మెంట్ మొత్తం రెడీగా ఉందంటే, మీరెందుకు రావట్లేదు? చేతులు చాటి చాలా కాలమైంది. హ్మ్. ఒకవేళ ఫ్యామిలీ డ్రాప్ అయినా కూడా, ఈ ఇన్వెస్టిగేషన్ గవర్నమెంట్ ఆపదు. ఎందుకంటే, ఫ్యామిలీ డ్రాప్ అయింది అంటే ఇప్పుడు మీరన్నట్టే,
ఎవరైనా బెదిరించారేమో, లేకపోతే గవర్నమెంట్ నుంచి థ్రెటన్ ఇచ్చిండారేమో, లేకపోతే ఇంకొకరు ఎవరైనా ఏది చేశారేమో అని అనుమానాలు బలపడతాయి కాబట్టి వాళ్ళు ఒకవేళ డ్రాప్ అయినా సరే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం బయటకు వచ్చేదాకా గవర్నమెంట్ దీని మీద పనిచేస్తుంది, వదలం మేము. కాబట్టి రెండోది, మీకు ఈ గవర్నమెంట్ మీద అనుమానం ఉంటే హర్ష్ కుమార్ గారు చెప్పినట్టు మీకు ఆప్షన్ కూడా ఉంది. మీరు అక్కడ పెట్టి అక్కడ వాస్తవాలు ఏమన్నా బయట తీస్తానంటే తీయండి. దానికి కూడా మా తరపున ఏ సహకారం కావాలి, ఈ ప్రభుత్వం తరపున పోలీసు తరపున ఏ సహకారం కావాలో మీరు చెప్తే మేము లోకేష్ గారితో చెప్పి ఆ సహకారం కూడా మీకు అందిస్తాం. అది మీకు క్లియర్గా చెప్తున్నాం అండి. ఒకవేళ ఎవరన్నా, నేను అనుకోవడం ఏంటంటే క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు ఎక్కడో గ్రాహం ట్రైన్ గారిని ఒక ఆయన్ని అలాగే జీప్లో పెట్టి తగలబెట్టారు ఒరిస్సాలో. వాళ్ళ భార్య వచ్చి ఆ చంపిన వాళ్ళని నేను క్షమిస్తానంది. అవును. కాబట్టి ఒకవేళ ఈవిడ ఎవరైతే మేడం ఉన్నారో ప్రవీణ్ పగడాల గారి భార్య గారు, జెసికా. ఒకవేళ దీనికి ఎవరైనా కారణం అయితే మేము క్షమిస్తామని అంటాం. ఆవిడ గొప్ప మనసు. కానీ ఆవిడ క్షమించినంత మాత్రాన ఇక్కడ క్రిస్టియన్ సమాజం దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. అది గవర్నమెంట్కి ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంది కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా దాన్ని ఒప్పుకునే పరిస్థితి లేదు. దీని పూర్తి పూర్వపరాలన్నీ బయట పెట్టేదాకా మేమైతే దీన్ని వదిలే ప్రసక్తి లేదండి.